ఇదేంటి? రోజు మోక్షకి నాతో కలిసి ఒక క్రాఫ్ట్ అయితే చేద్దాము. దానికోసం కార్డ్‌బోర్డ్‌ని ఇలాగ మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. నేనైతే క్లౌడ్ అండ్ ఫ్లవర్ షేప్‌లో అయితే కట్ చేశాను. నేనైతే ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను. అదైతేనే త్వరగా డ్రై అవ్వకుండా ఎక్కువ సేపు ఉంటది. వాళ్ళు లేట్‌గా చేసినా కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటదని ఫోమ్ బాల్స్‌ని యూజ్ చేస్తున్నాను. తలంబ్రాల టైంలో యూజ్ చేస్తారు కదా! వాటిని. అవైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో వస్తది. కాకపోతే అన్ని కలర్స్ మిక్స్డ్‌గా వస్తది కదా! వాళ్ళ చేతే వాటిని సెపరేట్ చేపిచ్చండి. సో దట్ కలర్ రికగ్నిషన్ కూడా వస్తుంది. నేనైతే వైట్, యెల్లో, పింక్ సెపరేట్ చేపిచ్చాను మోక్షజ్ఞ కోసం. వీటికి యూజ్ అవుతది అని చెప్పి. అండ్ క్లౌడ్స్ ఇట్లాగా దూరం దూరంగా పెడుతున్నాడు తను. వాటిని ఎలా ఫిల్ చేయాలో నేను చూపిచ్చాను. సో దట్ నెక్స్ట్ తను దగ్గరగా చేశాడనమాట. సో మీరే చూడండి. వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే గనక బాగా చేస్తారు. సో అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ స్టార్ట్ చేశాను. క్లౌడ్స్‌కి మీరు దూది పెడితే చాలా బావుంటది కదా అనొచ్చు. నేను 2 రీజన్స్ వల్ల అది దూది కాకుండా బాల్స్ యూజ్ చేశాను. అదేంటంటే ఒకటి చాలా చెప్పాను కదా! చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో వస్తదని. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కటి చేయాలి కాబట్టి అలాగ చేయాలంటే చాలా పేషెన్స్ అవసరం వాళ్ళకి. ఇట్లా చేయడం వల్ల పేషెన్స్, ఫోకస్ బాగా ఇంక్రీజ్ అవుతది వాళ్ళల్లో. అంతేకాదు క్రియేటివిటీ పెరుగుతుంది. ఫైన్ అండ్ మోటార్ స్కిల్స్, సెన్సరీ మోటార్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి.